అట్లానే ఇక బిజినెస్ కనుక చూసుకుంటే కనుక బిజినెస్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ఇంతవరకు ఎవ్వరు కూడా యంత్రాసుకు సంబంధించి ఎవరు చెప్పలేదండి. మీరు వీడియో కాంటే చెక్ చేసుకోండి. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం మన యంత్రాసుకు సంబంధించినటువంటి దాని మీద మనం టీచింగ్ చేసినటువంటి మొట్టమొదటి న్యూమరాలజిస్ట్ నేను. అట్లానే వీడియో చేసినటువంటి ఫస్ట్ ఛానల్ మందే. మరి ఇంత అద్భుతమైనటువంటి ఒక సీక్రెట్ నాలెడ్జ్ అనేటువంటి దాన్ని మీ ముందుకు తీసుకొస్తాను కదండి. మరి కాబట్టి నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, వీడియోకి లైక్ చేయండి. అలానే కామెంట్లో మీరు నెక్స్ట్ ఏ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో పెడితే ఎక్కువగా మెజారిటీగా ఏ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయో దాని మీద నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఇక బిజినెస్ కనుక చూసుకుంటానండి, ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యూనిట్స్, ఇనుము, స్టీలు, మెషినరీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటో పార్ట్ ఫ్యాక్టరీస్, కన్స్ట్రక్షన్, కాంట్రాక్ట్ వర్క్స్, బిల్డింగ్ మెటీరియల్స్, కాంట్రాక్టింగ్, రోడ్డు నిర్మాణాలకు సంబంధించింది, ట్రక్కింగ్ కంపెనీలు, డెలివరీ సర్వీసెస్, షిప్పింగ్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ బిజినెస్, మైనింగ్, ఆయిల్, కోల్ బిజినెస్, పెట్రోల్ బిజినెస్, మినరల్ బిజినెస్, ఇండస్ట్రియల్ రిపేర్ షాప్స్, మెకానికల్ వర్క్స్, మెయింటెనెన్స్ సర్వీసెస్, అకౌంటింగ్స్, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీస్ కలిగిన వాళ్ళు, ట్యాక్స్ ఫైలింగ్ చేసేటువంటి వాళ్ళు, ఆడిటింగ్ చేసేటువంటి వాళ్ళు, సిస్టమ్ కన్సల్టింగ్ చేసేటువంటి వాళ్ళు, సిమెంట్స్, రోడ్లు, హార్డ్వేర్ స్టోర్స్, రాడ్స్, బిల్డింగ్ మెటీరియల్స్, అలానే డిసిప్లిన్ బేస్డ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు, పోలీస్ ట్రైనింగ్, డిఫెన్స్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు, అలానే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు నడిపేటువంటి వాళ్ళు, సెక్యూరిటీ ఏజెన్సీస్, సర్వీస్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళు, మ్యాన్ పవర్ సప్లై చేసేటువంటి వాళ్ళు, వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ చేసేటువంటి వాళ్ళు, ఇలా ఏ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యంత్రాస్ అనేటువంటి దాన్ని